ఏ రకమైనటువంటి సరే సభలో ఇవాళ ఏం కొత్త కాదు, సభకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానీ రూల్ ఆఫ్ ఇది కానీ ఏమైనా ఆ రూల్స్ ఏం ఫ్రేమ్ చేశారు అనేటువంటిది ఆల్రెడీ ఉంటాయి అక్కడ. కాకపోతే మీరు ఇందాక అన్నట్టుగా అపోజిషను పవర్లోకి వచ్చినప్పుడు పవర్లో లేనప్పుడు అనేటువంటి చిన్న డిమార్కేషన్, దాన్ని పట్టుకొని సభ సజావుగా అంటే రేపు ఎజెండా మనకి నష్టం చేసేది వస్తుంది, మనకి డ్యామేజ్, నష్టం అంటే మీన్ పొలిటికల్గా డ్యామేజ్ చేసేది ఎజెండా వస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకొక అంశాన్ని ముందు తీసుకొచ్చి సభను డిస్టర్బ్ చేయాలి, సభ ఉండాలి, లేదా సభని సస్పెండ్ చేసి నడుపుకోవటం ఒక భాగం, సస్పెండ్ చేయకుండా వాయిదా వేయటం ఒక భాగం. డైవర్షన్. ముందుగా పివి గారు మీకు, అట్లాగే గౌరీశంకర్ గారికి, నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు అన్నది ఒక విధంగా వాస్తవమే. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది బయట నడుస్తూ ఉంటాయి, హౌస్లో కూడా నడుస్తూ ఉంటాయి. కాకపోతే ప్రజల ఇంట్రెస్ట్లు, రాష్ట్ర ఇంట్రెస్ట్ ఇవన్నీ అయితే ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిది అన్న విషయం అయితే అది ఇక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనం ఎక్కడైనా ఒకటే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిస్రప్టివ్ ఏది హౌస్ని డిస్రప్ట్ చేయాలి, ఎస్ బయటికి వెళ్ళి ఇవి చేసిన అంటే మీరు మీడియా అటెన్షన్ కానీ దేశ ప్రజల యొక్క అటెన్షన్ కానీ పొందడానికి పార్లమెంట్ బయటైనా లోపలైనా వివిధ రకాల టాక్టిక్స్ ఆపోజిషన్ పార్టీలో ఉన్నవారు అవలంబిస్తూ ఉంటారు. మీరు చూశారు పార్లమెంట్ ముందు కూడా మొన్నటికి మొన్న ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వారైనా కానీ రాహుల్ గాంధీ గారే కానీ ఇక్కడైనా కానీ ఈరోజు మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ వారైనా కానీ ఇంకా బయట లోపల అనేది ఉంటుంది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ గారండి. మీరు ఇంట్రెస్ట్ ఆఫ్ ది హౌస్లో నిజంగానే డిస్కషన్లు కొనసాగించే విధంగా లేదు అని అన్నప్పుడు ఒకసారి ఎక్స్టెండ్ చేస్తారు. దాని తర్వాత మేబీ ఈరోజు పోస్ట్పోన్ చేశారు, లేకపోతే ఇది చేశారు కదా, ముందే క్లోజ్ చేశారు. ఇక సమయం అంతా అట్లాగే పోతుంది అని అంటే ఇప్పుడు చట్టాలు పాస్ చేసేవి ఉంటాయి, అట్లాగే డిస్కషన్లు ఇతరత్ర విషయాల మీద కూడా డిస్కషన్లు, పాలసీ డిస్కషన్లు చేయవలసినవి ఉంటాయి. ఇంకా స్పీకర్ గారికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఇంకా వారు నిర్ణయించి కాస్త ముందుకెళ్ళడం. కాకపోతే వాయిస్ వినపడట్లేదు, అసలే వినిపించనివ్వట్లేదు ఒక విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అని అన్నప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా ఇక వాయిస్ వినపడట్లేదు కదా అని మేము పార్లమెంట్లో కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. నేను ఇదేమీ ఒక పార్టీ పరంగానే అని చెప్పి మాట్లాడట్లేదు, ఇది ప్రాసెస్కి సంబంధించిన విషయం చేయబట్టి. సో పార్లమెంటు ఇప్పుడు స్పీకర్ గారికి అధికారాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కొంచెం కొన్ని విషయాల మీద చర్చలు జరగాల్సినవి ఉంటే వాటికి ఏ విధంగా అంటే కన్స్ట్రక్టివ్గా ఉన్నంతసేపు అపోజిషన్ కన్స్ట్రక్టివ్గా అసలు ఇష్యూ మీద కన్స్ట్రక్టివ్గా ఇది చేస్తున్నంతసేపు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది మనందరం ఆశించే విషయం. ఎందుకంటే ప్రజల ముందు రెండు వైపులా ఇప్పుడు మనం రోజు సాయంత్రము టీవీ షోస్లో డిబేట్లు చేసినట్లుగానే అవతల వాళ్ళు యువతల వాళ్ళు మాట్లాడలేకుండా ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మధ్యలో ఇంటరప్ట్ చేసి అరిచి అవతల వాళ్ళు మాట్లాడేది ప్రజలకు వినపడకుండా చేయాలని చేస్తూనే ఉంటారు. మీరు మోడరేటర్గా ఉంటారు, మీరు అందరినీ శాంతపరిచో లేకపోతే వాయిస్ వినపడేటట్లు మీరు ఎట్లాగైతే చేస్తారో సేమ్ థింగ్ స్పీకర్ గారికి బాధ్యత కూడా అండి. ఇక ముందు చూడవలసిన అవసరం ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే మీకు తెలుసు, ఒకరోజు 2 రోజులు 3 రోజులు నడిపించేసి సడన్గా ఎవరైనా లేచి నిలబడ్డారు, ఏదన్నా చిన్న మాట అన్నందుకే నేను అనుకుంటాను బీజేపీ ఎమ్మెల్యేలందరినీ అసలు సెషన్లకే బహిష్కరించారు. అంతకుముందు మీకు తెలిసిందే నిలబడ్డందుకే. సో అప్పుడు చర్చలు కూడా జరగకపోయేవి బీఆర్ఎస్ ఉన్న సమయంలో. నిజంగానే చెప్తున్నాను, మన మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ అసలు సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు నడిచింది, అంటే ఎన్ని రోజులు నడిచింది, ఎంత సమయం అసలు నిజంగానే అంటే ఏదో ఎవరో చనిపోతే ఆ రోజు కండోలెన్స్ మెసేజెస్ ఇచ్చేసి ఆ రోజు అప్గ్రేడ్ చేస్తారు కదా, నెక్స్ట్ డేకి వాయిదా వేస్తారు. అట్లాంటివి కాకుండా నిజంగానే అసలు చర్చలు జరిగింది ఎంత చూస్తే గంటల్లో వెళ్తుంది. ప్రతి సెషన్లోనూ గంటల్లో వెళ్తుంది, అంతేగాని రోజుల్లో ఎప్పుడూ జరగలేదు. పార్లమెంట్ చూడండి మీరు, అట్లీస్ట్ 5 నుంచి 10 రెట్లు, యాక్చువల్లీ బీఆర్ఎస్ ఉన్నంతసేపు అయితే 10 రెట్లు దాదాపు పార్లమెంట్లో ఎక్కువ రోజులు ఎక్కువ సమయము చర్చలు జరిగిన విషయం ఉంది. కానీ ఇక్కడ మాత్రము అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగనివ్వలేదు. నిజంగానే అసలు ఎందుకు మరి జరగనివ్వలేదో బీఆర్ఎస్ వారు తెలియదు. అట్లీస్ట్ ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు 15 రోజులు సెషన్ అనేది అయితే లేకుండా పోయింది. మనం దీని మీద కూడా చర్చించుకున్నాం ఆ సమయంలో కూడా. అప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు వచ్చి మాట్లాడారు ఆ రోజు. అసలు అప్పట్లో అయితే నిజంగా ఇట్లా రోజులు తరబడి నడిచేవి చర్చలకు, అసలు ఏం మాట్లాడుతున్నారని ప్రజలు చూసేవాళ్ళు అన్న టైప్లో అయిపోయింది. ఇప్పుడు అంతా ఒక
ఒక షో లాగా అయిపోయిందండి పార్లమెంట్ ఒక comment కూడా విషయమే ఉంది. కానివ్వండి, అసలు ప్రొసీజర్స్ అంటే, శాసనసభల టీఆర్ఎస్ ఎల్పీ పార్టీ మీటింగ్ లాగా అయిపోయింది, ఎందుకంటే అందరూ సస్పెండ్ అయిపోయారు. అందరూ ఇక మిగిలింది exactly. ఎవరు అంటే వాళ్ళు అప్పుడు- అధికార అప్పుడు పార్టీ అసలు శాసనసభ్యులే. వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా ఉన్నది ఎంతమంది అండి ఆపోజిషన్ లో? కాంగ్రెస్ వారు 4 5, మేము ఒక 3, 8 మంది తప్పించి 110 మంది ఒకవైపే కదా అప్పుడు. అదే పార్టీ అయినా కానీ సస్పెన్షన్లు చేసేవారు, అయినా కానీ కుదించి ఇది నడిపించేవారు, ఏది మన అసెంబ్లీ సెషన్. సో ఆ పద్ధతి అయినా ఈ పద్ధతి అయినా ఏదైనా కానీ కొంచెం స్పీకర్ గారి కంట్రోల్లో తీసుకుని కాస్త ఎక్కువ సమయం ఇచ్చి, నేను ఆపోజిషన్ వాళ్ళు రేజ్ చేసే పాయింట్స్ మీద కూడా తప్పనిసరిగా చర్చ జరగాలి అని అంటున్నాను. నేనేమి వాళ్ళ గొంతులు నొక్కేమనట్లేదు, కానీ బట్ అది ఏ విధంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది, ఎందుకంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారు అసలు ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి ఏం జరుగుతుంది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. రైట్. ఒకసారి మనతో పాటు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు.